కారు గుద్దేసిందండి. కానీ ఎవరో తెలియదు. కాస్త కనుకరించి చేర్చుకోండి. ఎలాగండి ఎవరో తెలియకుండా? అన్నది కాదండి, నా మనవళ్ళలాంటి వాడు. తల పగిలిపోయింది. చచ్చిపోతాడు పాపం. మనవాళ్ళ లాంటి వాడైతే డబ్బు కట్టి అడ్మిట్ చేయండి. డబ్బా? ఇతన్ని బతికించాలన్న మనసు మాత్రం ఉంది, కానీ ఇతన్ని బతికించేంత డబ్బు లేదమ్మా. మరి మమ్మల్ని చేయమంటారండి? డబ్బు కట్టింది ఇక్కడ చేర్చుకోరు. అదేంటమ్మా, అలా మాట్లాడకమ్మా. చేర్చుకోమ్మా. అమ్మా, మేమేం చేయలేం, వెళ్ళండి. మేమిక్కడ ఉద్యోగస్తులం మాత్రమే. అదేంటమ్మా అలా మాట్లాడతాను? ముందు అడ్మిట్ చేసుకోండి. బాబు, డబ్బు నేను కడతాను. మహానుభావుడివయ్యా, ఆ పని చేసి పెట్టండి. చాలా సంతోషం. ఈ వయసులో ఉండి కూడా మీకేమవుతాడని చెప్పి రోడ్డు మీద పడున్న వాడిని కష్టపడి ఇక్కడి దాకా తీసుకొచ్చారు చెప్పండి. అలాగే నేను నా కుదిరిని సహాయం చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఈ లోకంలో మానవత్వం బతికే ఉందనిపిస్తోంది. అదేనండి మనుషుల్ని బతికిస్తోంది. అయ్యయ్యో, రక్తం చాలా పూతున్నట్టుంది. ముందు అడ్మిట్ చేసుకోండి. ఆ డబ్బేదో నేను కడతాను. నర్స్, తీసుకువెళ్ళండి. ఏమైంది? రోడ్ యాక్సిడెంట్ సార్, తలకి బాగా గాయమైంది. మై గాడ్, ఇతని తరపు వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఎవరూ రాలేదు. అన్నోన్ పేషెంట్. ఆయనే డబ్బు కడతానన్నారు. అవును డాక్టర్, పాపం ఎవరో, అతని బంధువులు ఎవరో ఎక్కడున్నారో వాళ్ళు వెతుక్కొని వచ్చేదాకా ప్రాణం ఆగదు కదండి. ప్రస్తుతానికి మేమే అతని బంధువులు అనుకోండి. ఆపరేషన్కి అవసరమైతే నేనే సంతకం పెడతాను. ఓకే ఓకే, త్వరగా తీసుకుపోదండి. మాధవ్ ఏంటమ్మా? మన మాధవరా? మన మాధవ్ ఎక్కడుండడం ఏంటమ్మా? వాళ్ళు తీసుకెళ్తున్నది మన మాధవనేరా? మాధవ్, మాధవ్? మాధవ్, మాధవ్, రే మాధవ, అమ్మా రే మాధవ. చెప్పమ్మా దీపిక. అత్తయ్య, మేము రాధికను వసుంధర హాస్పిటల్లో చేర్పించాం. మాధవ్ తలకి బాగా దెబ్బ తగిలింది. ఒక పెద్ద మనిషి ఇక్కడికి తీసుకొచ్చాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది అత్తయ్య. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటండి ఇది? వాడిని ఆ దరిద్ర పక్కన పడుకోబెట్టారు. అసలు దాని వల్లే కదండి వాడికి కర్మ పట్టింది. మళ్ళీ ఇప్పుడు కూడా అది పక్కనే ఉంటే వాడు మనకు దక్కడండి. రూపా, ఏంటిది? ఇది హాస్పిటల్, ఇక్కడ గొడవ చేయకు. నా బాధ నీకు గొడవలా ఉందా అండి? నీకు నా ఆవేశం కనిపిస్తుంది, కానీ నా ఆవేదన తెలియడం లేదు. ఏమైంది?